సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మీ అందరికీ కూడా తెలుసు, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రెసల్ మేనియాలోనే రిటైర్మెంట్ తీసుకున్నాడు. చాలా క్లియర్లీ అక్కడ షూస్, రెస్లింగ్ షూస్ గ్లాస్ అవన్నీ అక్కడ రింగ్లో వదిలేసి ఫ్యాన్స్ అందరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుండు అని. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తర్వాత ఏమేమి రూమర్స్ వచ్చినాయో, ఏమేమి అప్డేట్స్ వచ్చినాయో అవన్నీ నేను మీ అందరితో మొత్తం షేర్ చేసినాను. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాలో రిటర్న్ చేసిండు. అండ్ ఓన్లీ రిటర్నే కాదు, ఒబ్బా ఫేమీ పైన అండ్ మొత్తం ఎఫ్ఐల వర్షం ఇచ్చిండనమాట. అటాక్ చేసిండు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒబ్బా ఫేమీ పైన. అండ్ దాని తర్వాత మీలో చాలామంది మనసులో చాలా రకరకాల డౌట్స్, చాలా క్వశ్చన్స్ వచ్చినట్టుంది. అసలు రీజన్ ఏంది? బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ ఎందుకు తీసుకుండు? చాలా క్లియర్ రిటైర్మెంట్ తీసుకుండు ద బీస్ట్. అండ్ ఈరోజు ఎందుకు రిటర్న్ చేసిండు? మీకు నిజంగానే రియల్ రీజన్ కావాలంటే బాస్, ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే. ఈ వీడియోలో నేను రియల్ రీజన్ మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ అంతేకాదు, ఈరోజు ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చింది, WWE రా హైలైట్స్ వీడియో ఫస్ట్ వీడియో వచ్చింది ఈరోజు మన ఛానల్లో. ఎవరెవరు ఆ ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ ఫస్ట్ వీడియోకి చూడండి. ఆ వీడియోకి నేను ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను, ఓకే? అండ్ ఈ సెకండ్ వీడియో స్పెషల్లీ మీ అందరి కోసం, ఎందుకంటే మీరు చాలామంది అన్న మాకు సెకండ్ వీడియో కావాలని చెప్పినారు. అండ్ అందుకనే ఈ సెకండ్ వీడియో స్పెషల్లీ మీ అందరి కోసం చేసినాను. సో అందుకనే మీరు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండా బాస్, ఓకే? కంపల్సరీ లైక్ చేయండి. సో ఇప్పుడు ద బీస్ట్ ఎందుకు రిటర్న్ చేసిండో, అసలు రిటైర్మెంట్ ఎందుకు జరిగింది, ఇదంతా మనం కొంచెం క్లియర్గా మాట్లాడదాం. అప్పుడు మీకు వీడియో కొంచెం క్లియర్గా టాపిక్ ఏందో క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, బ్రాక్ లెస్నర్ ఒబ్బా ఫేమీతో ఓడిపోయిండు రెసల్ మేనియాలో. ఒబ్బా ఫేమీకి ఎఫ్ఐ ఇచ్చినా సరే, అంటే ఒబ్బా ఫేమీకి అంత ఏమైతలేదు. ఒబ్బా ఫేమీలో ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ కనిపించిండు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. కరెక్ట్ టైం అనిపించింది బ్రాక్ లెస్నర్కి. సో అందుకనే బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ దాని తర్వాత నుంచి మనకి ఏమేమి రూమర్స్ వచ్చినాయి, మీరు చెప్పండి, ఏమేమి రూమర్స్ వచ్చినాయి? నేను మీ అందరితో ప్రతి ఒక్క రూమర్ షేర్ చేసినాను. అండ్ ఒకవేళ మీకు గుర్తులేదంటే చాలా క్లియర్గా చెప్పేస్తాను. చూడండి, బ్రాక్ లెస్నర్కి నచ్చినట్టు బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుండు. WWEకి అది అస్సలు నచ్చలేదు. ట్రిపుల్ హెచ్ అండ్ బ్రాక్ లెస్నర్ అంటే ఇలా మధ్యలో బ్యాక్ స్టేజ్ చిన్న ప్రాబ్లం అయింది. TKO అండ్ మన ట్రిపుల్ హెచ్ అంటే చాలా జరిగింది. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ రెసల్ మేనియా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడని అసలు వీళ్ళకి ఏం ఐడియానే లేకుండే. ఈ రూమర్ గుర్తుంది కదా మీకు? అసలు వీళ్ళకి ఎలాంటి ఐడియానే లేకుండే బ్రాక్ లెస్నర్ ఈ టైప్లో రింగ్లో షూస్ వదిలేసి వెళ్ళిపోతాడు, రిటైర్మెంట్ తీసుకుంటాడని అసలు ఎవరికి ఐడియానే లేదనేమాట. సో అందుకనే వీళ్ళ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు ఎవరైనా సరే, ఎవరైనా ఒక కంపెనీలో పనిచేస్తుండంటే, అంటే ఎవరైనా నచ్చినట్టు చేస్తే కంపల్సరీ ఆ కంపెనీ నడిపిస్తున్న మనిషి రియాక్ట్ అవుతాడు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రిపుల్ హెచ్ నడిపిస్తున్నాడు. సో ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్ రియాక్ట్ అయ్యి ఇదేంది అంటే మాకు ఏమి ఇన్ఫార్మ్ చేయకుండా ఈ టైప్లో రింగ్లో షూస్ వదిలేసి వెళ్ళిపోవడమైనా ఈ టైప్లో ప్రాబ్లమ్స్ జరిగినాయి బాస్. అంతెందుకు, రీసెంట్లీ ఒక 2 days బ్యాకే నేను మీ అందరితో ఒక వీడియోలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన అంటే ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ షేర్ చేసినాను. అండ్ ఆ అప్డేట్లో ఏమని ఉండే, బ్రాక్ లెస్నర్కి ఇంటర్నలీ యాక్టివ్ సూపర్ స్టార్స్ లిస్టులో యాడ్ చేసినారు అని చాలా క్లియర్లీ చెప్పినాను నేను మీ అందరికీ. బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుండు, బట్ WWE ఒక నమ్మకం ఉంది. WWE చాలా ట్రై చేస్తుంది బ్రాక్ లెస్నర్ తీసుకురాని కానీ. అండ్ బ్రాక్ లెస్నర్కి వాళ్ళు ఇంటర్నలీ ఒక యాక్టివ్ సూపర్ స్టార్స్ లిస్టులో అలా WWE వెబ్సైట్ పైన వాళ్ళు యాడ్ చేసినారని చాలా క్లియర్లీ అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఒక క్వశ్చన్ బి అడిగినాను, బ్రాక్ లెస్నర్కి నచ్చినట్టు బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుండు, కానీ WWE బ్రాక్ లెస్నర్కి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏమంటారని అడిగిన, అంటే బ్రాక్కి నచ్చినట్టు చేసిన అదే మంచిదా కాదా అని. బట్ ఈరోజు చూస్తే బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిండు. సో
దీన్ని బట్టి మీకు ఒకటి మాత్రం చాలా క్లియర్లీ అర్థమైనట్టుంది, డబ్ల్యూడబ్ల్యూఈ చాలా ఫోర్స్ చేసింది. ఇప్పుడు దాన్ని మీరు రిక్వెస్ట్ అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా, ఫోర్స్ అనుకుంటారా, బట్ డబ్ల్యూడబ్ల్యూఈ చాలా ట్రై చేసి బ్రాక్ లెస్నర్కి మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో తీసుకొచ్చింది బాస్. ఎందుకంటే వీళ్ళు బెస్ట్ ఫర్ బిజినెస్ చూస్తారు. దేని గురించి అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడంటే వీళ్ళు ముందే దాన్ని చాలా హైప్ చేసి దాని ఇంకా ఎంతైతే ఎంత లాభం వీళ్ళు తీస్తుండే. లైక్ జాన్ సీనా రిటైర్మెంట్ టైంలో వీళ్ళు ఏ టైప్లో లాభం తీసినారో మీకు తెలుసు. ఒక సంవత్సరం మొత్తం రిటైర్మెంట్ టూర్ అనౌన్స్ చేసినారు. అండ్ ఆ సంవత్సరంలో జాన్ సీనా పేరు పైన ఎంతో అంటే ఎంతైతే వీళ్ళు సంపాదించుకున్నారు. ఓకే, డబ్ల్యూడబ్ల్యూ ఎంత సరే బిజినెస్, ఏజెస్ స్టాక్ రిటైర్మెంట్ బి అంతే, గోల్డ్ బర్గ్ రిటైర్మెంట్ బి అంతే, సేమ్ ముందే అనౌన్స్ చేసినారు. అండ్ ఇప్పుడు ఏమైంది బాస్, బ్రాక్ లెస్నర్ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకుండా వెళ్ళిపోయిండు. సో అందుకనే బాస్ వీళ్ళు బ్రాక్ లెస్నర్ తీసుకొచ్చాను. ఏదో బ్రాక్ లెస్నర్ పైన ప్రేమ ఉంది, బ్రాక్ లెస్నర్ అంటే ఏదో రెస్పెక్ట్ ఉంది కదా, రియల్ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో. ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళకి బ్రాక్ లెస్నర్ పైన అంటే బ్రాక్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడని వీళ్ళు ముందే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఎంతైతే అంత వీళ్ళు హైలైట్ చేసి ఎంతైతే అంత సంపాదించడం ఇలా ప్లాన్ ఓపెన్లీ చెప్పాలంటే మరి ఓపెన్లీ చెప్పేస్తున్నా ఈరోజు ఈ వీడియోలో. ఇప్పుడు మీకు ఏదో కొంచెం మసాలా కలిపి చెప్తే మీకు మేబీ నచ్చుతుంది అనుకుంటా, చాలా మంచిగా అనిపిస్తుంది అనుకుంటా, బట్ ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. డబ్ల్యూడబ్ల్యూ ప్రెసిడెంట్ ఈ టైప్లో ఆలోచిస్తుంది. అండ్ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గుంథర్తో ఓడిపిద్దామని స్టిల్ ట్రిపుల్ హెచ్ది ప్లాన్ అంట బాస్. ఎస్, అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ తీసుకొద్దాము, బ్రాక్ లెస్నర్ పైన ఇప్పుడు అంటే రిటైర్మెంట్ గురించి అనౌన్స్ చేద్దాము ఇన్ ఫ్యూచర్లో, అండ్ గుంథర్తో ఓడిపిస్తాం. దీనివల్ల రెండు లాభాలు, ఒకటి ఏంటంటే వీళ్ళకి బిజినెస్ లాభం, సెకండ్ ఏంటంటే ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటే గుంథర్కి ఒక కరియర్ కిల్లర్లా చూపిస్తాం, ఇంకా సాలిడ్గా చూపిస్తామని ఇలా ప్లాన్స్ ఉన్నాయి బాస్. సో ఇప్పుడు స్టిల్ ఇలా ప్లాన్ ఏంటంటే సమ్మర్ స్లామ్ బ్రాక్ లెస్నర్ హోమ్ టౌన్లో ఉంది. అందుకనే వీళ్ళు ఇప్పుడే కరెక్ట్ టైం కాదు, కావాలంటే సమ్మర్ స్లామ్లో రిటైర్మెంట్ చేపిస్తామని ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. లేదా ఎవరికి తెలుసు ఒక మాట, అండ్ అదేంటంటే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా సౌదీ అరేబియాలో ఉంది. బ్రాక్ రిటైర్మెంట్ అయినప్పుడే నేను చాలా క్లియర్ చెప్పినాను, నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో ఉంది రసల్ మేనియా. సౌదీ అరేబియా వాళ్ళు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కోసం చాలా డిమాండ్ చేస్తారు. సో అలాంటిది నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో బ్రాక్ లెస్నర్ లేకపోతే ఎట్లా అని చాలా క్లియర్లీ ఈ మాట ముందే చెప్పినాను. సో బేసిక్గా ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే ఇలా ప్లాన్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూది మేబీ వీళ్ళు బ్రాక్ లెస్నర్కి ఇదే సమ్మర్ స్లామ్లో రిటైర్ చేయించేస్తారు. ఎందుకంటే ఈ సమ్మర్ స్లామ్ బ్రాక్ లెస్నర్ హోమ్ టౌన్లో ఉంది, మొత్తం కరెక్ట్ సెట్ అవుతుంది మొత్తం. సో అందుకనే బ్రాక్కి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ సమ్మర్ స్లామ్లో రిటైర్ చేయించేస్తారు, లేదా నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా వరకు గుంజేస్తారు బాస్ ఓపెన్లీ చెప్పాలంటే. అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ సమ్మర్ స్లామ్లో రిటైర్ అయితే ఏ సూపర్ స్టార్ రిటైర్ చేస్తాడు బ్రాక్ లెస్నర్కి? ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ గుంథర్ అంటున్నారు, కానీ ప్రెసిడెంట్ ఓబా ఫేమీతో ఫ్యూడ్లో ఉన్నాడు కదా బ్రాక్ లెస్నర్, ఓబా ఫేమీతో ఫ్యూడ్లో ఉన్నాడు. అండ్ క్లాష్ని ఇట్లీకి వస్తాము, ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. బ్రాక్ ఈరోజు అటాక్ చేసిండు బ్యాక్ స్టేజ్. పాల్ హేమన్ ఆల్రెడీ బ్రాక్ లెస్నర్ సైన్ చేసిన ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసిండు అనమాట. మ్యాచ్ బుక్గా ఇది క్లాష్ ఇట్లీ కోసం ఈ మ్యాచ్ అఫీషియల్గా. ఓకే, సో అలాంటిది ఫస్ట్ అయితే మనం ఈ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. వీళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇక ఈసారి అంటే మన ఓబా ఫేమీ మళ్ళొకసారి ఓడిపించేస్తాడేమో బ్రాక్ లెస్నర్ అని అనుకుంటున్నారు. సో చూడండి, ఆల్రెడీ ఓబా ఫేమీ రసల్ మేనియాలో ఓడిపించింది కాబట్టి ఇప్పుడు ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతాయి కదా, ఈ మ్యాచ్లో బ్రాక్ లెస్నరే పిన్ చేయాలి ఒక లెక్కలో చూస్తే ఓబా ఫేమీకి. దాని తర్వాత సౌదీ అరేబియాలో ఉంది కదా నైట్ ఆఫ్ ఛాంపియన్స్, అక్కడ దాకా వెళ్ళొచ్చు ఇలా ఫ్యూడ్. అండ్ చాలామంది అంటే చూడండి డిస్క్వాలిఫై అయినా కావచ్చు అంటారు. సరే ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇలా మ్యాచ్ జరిగినప్పుడు క్లాష్ ఇట్లీలో ఇలా మ్యాచ్కి డిస్క్వాలిఫై చేస్తే అస్సలు ఏమైనా మంచిగా ఉంటుందా? అంటే ఒక్కసారి ఓబా ఫేమీ ఓడిపించినప్పుడు బ్రాక్ ఎందుకు ఓడిపియద్దు, బ్రాక్ ఎందుకు పిన్ చేయొద్దు? మరి ఇది కరెక్ట్ కాదు బాస్. బ్రాక్తో పిన్ అయితే ఏమైనా ఓబా ఫేమీది కెరియర్ ఖరాబ్ అవుతుందా? లేదు బాస్, బ్రాక్ లెస్నర్ చేతులతో పిన్ కావాలన్నా ఒక అదృష్టం ఉండాలనే మాట. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పినాను మీ అందరూ ఒక అప్డేట్ వీడియోలో. లోగన్ పాల్ నాకు ఎఫ్ఐ అంటే అయితే రాయల్ రంబల్ అని కూడా రాయల్ రంబల్లో ఎఫ్ఐఈ అని చెప్పిండు, ఎఫ్ఐ కాదు సూప్లెక్స్ ఈ అని చెప్పిండు.
సూప్లెక్స్ నాకు సూప్లెక్సిటీ ఇది ఒక టూర్ చెప్పి నాకు సూప్లెక్స్ ఇయ్యి, ఎందుకంటే బ్రాక్ లెస్నర్ చేతుల్లో సూప్లెక్స్ తినాలన్నా ఒక అదృష్టం ఉండాలని ఈ టైప్లో లోగన్ పాల్ అనుకుంటూ, అందుకే లోగన్ పాల్ ఆ టైంలో రిక్వెస్ట్ చేసిన, అందుకని మనకి రాయల్ రంబల్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లోగన్ పాల్కి సూప్లెక్స్ ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు మీరే చెప్పండి, బ్రాక్ అంటే ఏదైనా అల్లటప్ప సూపర్ స్టార్ అయింది, బ్రాక్ లెస్నర్ చేతుల్లో ఇప్పుడు ఓబాఫేమి పిన్ అయిపోతే ఏమైనా కెరీర్ ఖరాబ్ అవుతుందా ఏంది? లేదు బాస్, ఒక్కసారి బ్రాక్ లెస్నర్కి పిన్ చేసిండు ఓబాఫేమి. అలాంటి ఇప్పుడు నెక్స్ట్ ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు మన బ్రాక్ లెస్నర్ పిన్ చేయాల్సింది, డిస్క్వాలిఫై ఎందుకు కావాలి, పిన్ చేయాలి బాస్. ఓకే, బ్రాక్ లెస్నర్ పిన్ చేయాలి, దాని తర్వాత ఇలా ఫ్యూడ్ కంటిన్యూ అయ్యి మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ వరకు వెళ్ళొచ్చు, సౌదీ అరేబియా వరకు. ఇక సౌదీ అరేబియా తర్వాత మన సమ్మర్ స్లామే ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు నిజంగానే గుంథర్తో పిన్ చేపిద్దాం అనుకుంటే బ్రాక్ లెస్నర్ ఇక్కడ ఓబాఫెమితో ఓడిపోయి వచ్చి గుంథర్తోని ఓడిపోవాలా? అసలు ఎంత బేకార్ బుక్ చేసి ఇప్పుడు వీళ్ళ లాభం కోసం వీళ్ళు బ్రాక్ లెస్నర్ తీసుకొచ్చినారు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏ టైప్లో నటిస్తున్నారంటే, వీళ్ళు ఏ టైప్లో చూపిస్తున్నారంటే, లేదు బ్రాక్ లెస్నర్ ఈ డ్రామా చేసిండు, బ్రాక్ లెస్నర్ ఇదంతా చేసిన వీళ్ళు చూపిస్తున్నారు. ఎస్, బ్యాక్ స్టేజ్ కొన్ని వీడియోస్ వీళ్ళు రికార్డ్ చేస్తారు, బ్రాక్ లెస్నర్ అంటే ఇదంతా ప్లాన్ చేసిండని మనకు అందరూ చూపించి ట్రై చేస్తారు. బట్ బ్రాక్ లెస్నర్కి ఈ టైప్లో ప్లాన్ చేయాల్సిన అవసరం ఏముంది బాస్? రసల్ మేనియాలో ఈ టైప్లో డ్రామా చేయాల్సిన అవసరం ఎందుకు? మీరు ఒకసారి ఆలోచించండి. బ్రాక్ అంటే ఏదో అల్లటప్ప సూపర్ స్టార్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవన్నీ డ్రామాలు చేసి మరోసారి రానికి. సో ఏదో ఉండే అది జరిగింది. బట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో చూపించి ట్రై చేస్తున్నట్టు కావాలంటే కొన్ని వీడియోస్ చూపిస్తే మనకి బ్యాక్ స్టేజ్ ఈ టైప్లో మాటలు జరిగినాయని ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే వీళ్ళు మనకి ఒకటొకటి చూపించి ట్రై చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే బ్రాక్ లెస్నరే మొత్తం డ్రామా నటించిండు, బ్రాక్ లెస్నర్ ఇప్పుడు వచ్చి అటాక్ చేసిండు. డ్రామా నటించి వచ్చి అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది, నాకు అది అర్థమవుతలేదు స్టిల్. సరే, అప్పుడు ఓడిపోయిన తర్వాత అయినా వచ్చి మన ఓబాఫెమి ఓపెన్ ఛాలెంజ్ పెట్టినప్పుడు అయినా వచ్చి అటాక్ చేస్తుండే, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఏముందని. బట్ డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఈ టైప్లో చూపేనికి ట్రై చేస్తుంది. బ్రాక్ లెస్నర్ మొత్తం డ్రామా క్రియేట్ చేసిండు, దీంట్లో డబ్ల్యూడబ్ల్యూ ఏం చేయలేదు, బ్రాక్కి వచ్చి ఇప్పుడు అటాక్ చేసిండు అని ఈ టైప్లో చూపించడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ రియల్ రీజన్స్ ఏందో నేను స్టార్టింగ్లోనే చాలా క్లియర్లీ చెప్పేసినాను, మొత్తం ఫ్యాక్ట్తో సహా చెప్పేసినాను. బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ అనంటే చిన్న మాట కాదు, ముందే అనౌన్స్ చేయాలి. దీంట్లో డబ్ల్యూడబ్ల్యూకి ఒక లాభం ప్లస్ ఫ్యాన్స్కి అంతే, మరింత షాక్ కాకుండా. సరే, బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ అని చెప్పి అందరూ చూస్తారు, ఒక మంచి అంటే ఒక ఫ్యాన్స్గా మీరు అర్థం చేసుకోండి బాస్. లాస్ట్ మ్యాచ్ అన్నప్పుడు ఫ్యాన్స్ ఒక ఇమోషనలీ ఆ మ్యాచ్ టీవీలో అయినా సరే అక్కడ లైవ్ వచ్చి చూసి అయినా సరే వాళ్ళు ఒక టైప్లో అది ఒక సెలబ్రేషన్ అనుకోండి, ఆ టైప్లో వాళ్ళు చేస్తారు. సో ఆ మూమెంట్ బియ్యం ట్రై చేస్తుంది ఫ్యాన్స్కి ప్లస్ బిజినెస్ బి చూస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ. కానీ స్టిల్ అదే క్వశ్చన్ వస్తుంది, ఈ రిటైర్మెంట్ చేపిస్తే ఎప్పుడు సమ్మర్ స్లామ్లో చేపిస్తే ఎవరితో చేపిస్తారు? ఓబాఫెమితో ఓడిపోయి వచ్చి బ్రాక్ లెస్నర్ గుంటతో ఓడిపోతే అసలు ఏమైనా మంచిగా ఉంటుందా? వీళ్ళు మరీ ఇలా లాభం కోసం మరీ వీళ్ళు బ్రాక్ లెస్నర్కి ఈ టైప్లో మాత్రమైతే అస్సలు బుక్ చేయొద్దు బాస్, అస్సలు బుక్ చేయొద్దు ఈ టైప్లో. ఇప్పుడు ఓబాఫెమికి ఓడిపించి వచ్చి అప్పుడు దాని తర్వాత గుంటతో ఓడిపోయినా కొంచెం మంచిగా ఉంటుంది అంటారా? లేదా ఓబాఫెమితో ఓడిపోయి గుంథర్తో ఓడిపోయి లాస్ట్లో కెరియర్ మొత్తం లెగసీ మొత్తం నాశనం చేసుకొని వెళ్ళిపోవాలి, ఒక పాసింగ్ ద టార్చ్ అంటే అది ఇచ్చేసిండు బాస్. ఇప్పుడు కొత్త సూపర్ స్టార్స్కి హైలైట్ చేయాలని మరి అందరితో ఓడిపోవడం కాదు, మన లెజెండ్స్ మన సూపర్ స్టార్స్ లాస్ట్లో ఒక సూపర్ స్టార్ని పట్టుకుంటారు, ఆ సూపర్ స్టార్ ముందు ఓడిపోయి ఒక పాసింగ్ ద టార్చ్ ఇచ్చి వెళ్ళిపోతారు అంతే. అది ఆల్రెడీ చేసేసిండు మన బ్రాక్ లెస్నర్. బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినారు కాబట్టి ఇప్పుడు ఏ టైప్లో బుక్ చేస్తారో అదే చూడాలి. బ్రాక్ మరీ బ్యాడ్ బుకింగ్కి ఒప్పుకోవద్దు బాస్, ఎంతైనా సరే బ్రాక్ లెస్నర్ చేతుల్లో కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు బ్రాక్ వాళ్ళు మరీ ఎక్కువ ఫోర్స్ చేసి ఇక మాటల్లో ఇరికిచ్చి బ్యాడ్గా బుక్ చేస్తారా, లేదా బ్రాక్ లెస్నర్ ఏమైనా డిమాండ్ చేసి లేదు మరి ఇంత బ్యాడ్ బుకింగ్ వద్దని చెప్పి కొంచెమైనా బుకింగ్లో చేంజెస్ చేపిస్తాడా, ఇప్పుడు అదే చూడాలి. ఎందుకంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఇక బ్రాక్ లెస్నర్ వచ్చేసిండు బాస్. ఓకే, బ్రాక్ లెస్నర్ వచ్చేసిండు. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, నాకు ఇప్పుడు ఏమేమో తెలిసిందో మొత్తం నేను షేర్ చేసినాను. ఒకవేళ నేను ఏమైనా మర్చిపోయి ఉంటే వేరే వీడియోలో ఏమైనా కవర్ చేస్తాను. బట్ ఫ్యాక్ట్స్ ఏందో అవి చెప్పేసినాను బాస్. బ్రాక్ లెస్నర్ ఇప్పుడు వచ్చేసిండు. ఇప్పుడు బ్రాక్ ముందు ఇద్దరు ఉన్నారు బాస్. ఒకవేళ అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్లో బ్రాక్ వర్సెస్ ఓబాఫెమి జరుగుతుంది, సమ్మర్ స్లామ్ వరకు వెళ్తుంది ఇలా ఫ్యూడ్.
లేదా ఈ సమ్మర్ స్లామ్లో ఓబా అంటున్నాను మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ జరగచ్చు. ఇంకొక రూమర్ బి ఉండే, అండ్ ఆ రూమర్ ఏంటంటే ఇప్పుడు గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ జరగాలంటే ఆ మ్యాచ్ ఇప్పుడు గుంథర్ ఎట్లయినా కోడి రోడ్స్ ఫ్యూడ్లో ఉన్నాడు కాబట్టి గుంథర్ అంట మేబీ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలవచ్చు. అండ్ దాని తర్వాత సమ్మర్ స్లామ్ వరకు మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ జరగచ్చు. అండ్ ఆ మ్యాచ్లో ఛాంపియన్షిప్ ఉంటుంది అండ్ ఇంకా హైలైట్గా అయిపోతుంది అని ఈ టైప్లో ఒక రూమర్ ఉంది బాస్. గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్కి హైలైట్ చేయడానికి ఆ మ్యాచ్లో ఛాంపియన్షిప్ యాడ్ అయిపోతుంది అండ్ ఇంకా హైలైట్ అయిపోతుందని ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. కానీ ఇప్పుడు కోడి రోడ్స్ సమ్మర్ స్లామ్ వరకు ఛాంపియన్ ఉండి ఓడిపోయినా మంచి ఉంటే, కానీ దానికంటే ముందు ఒకవేళ కోడి రోడ్స్ ఓడిపోతే మళ్ళీ కోడి ఎవరితో ఫైట్ చేస్తాడు సమ్మర్ స్లామ్లో? ఒకవేళ గుంథర్ ఛాంపియన్షిప్ గెలిచి బ్రాక్తో ఫైట్ చేస్తే సో స్టిల్ చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో అందుకని ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమియే సమ్మర్ స్లామ్ వరకు వెళ్ళచ్చు, లేదా దానికంటే ముందు ఇలా మధ్యలో ఒక ఫ్యూడ్ ఎండ్ అయ్యి బ్రాక్ వర్సెస్ గుంథర్ కావచ్చు. కానీ ఫ్యాన్స్ మాత్రం అస్సలు వద్దంటున్నారు బాస్ బ్రాక్ వర్సెస్ గుంథర్. ఎందుకో ఫ్యాన్స్ అది అస్సలు వద్దంటున్నారు. మీరేమంటారు? మీరు కామెంట్లు చెప్పండి. అండ్ ఫ్యాన్స్ అంటే గుర్తొచ్చింది, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చాలా ఎక్కిరిస్తున్నారు బ్రాక్ లెస్నర్కి. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఒకసారి బ్రాక్ లెస్నర్ది పాయింట్ చినిగిపోయింది బాస్. అండ్ ఇది ఫస్ట్ టైం ఏం జరగలేదు, ఇంతకుముందు జరిగింది అండ్ ఇప్పుడు ప్యాంట్ చినిగిపోయింది. ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు. నేను కొన్ని ట్వీట్స్ చూసినాను సోషల్ మీడియాలో. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది దేవుడు సైన్ అంట, ఇది గాడ్ సైన్గా. అంటే బ్రాక్ లెస్నర్ అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? మళ్ళొకసారి నీ పరువు తీసుకొని నువ్వు వచ్చినావా? అసలు నువ్వు రాకపోతేనే మంచిగా ఉంటుండే. నువ్వు రిటైర్మెంట్ తీసుకున్నావు, ఒక పని అయిపోయింది, ఎందుకు వచ్చినావు? చూసినావా? ఈ టైప్లో అయితే ఒకవేళ వస్తే అని ఈ టైప్లో ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు. కానీ బ్రాక్ లెస్నర్ ప్యాంట్ చినగడం అంటే నిజంగా చాలా విచిత్రంగా ఉంది బాస్. మరీ లో క్వాలిటీ ప్యాంట్ వేసుకొని వస్తుండే బ్రాక్. అసలు బ్రాక్ ఎక్కడ షాపింగ్ చేస్తుండే? నాకు చాలా పిచ్చి కోపం వస్తుంది ఇవన్నీ. ఎందుకంటే బ్రాక్ నేను నిజం చెప్తున్నా ఏదో చిన్న సూపర్ స్టార్ కాదు బాస్, అలాంటి సూపర్ స్టార్ కాదు, ఒక మంచి లెజెండ్ సూపర్ స్టార్తో ఈ టైప్లో పని ఏమైనా జరుగుతుంది ఎంతనో గలీజ్ అనిపిస్తుంది ఓపెన్ చెప్పాలంటే. అండ్ ఏదో ఫస్ట్ టైం జరిగిందంటే ఒక మాట, ఇంతకుముందు ప్యాంట్ చినిగింది అండ్ ఇప్పుడు ప్యాంట్ చినిగింది. ఇంతకుముందు ఒకసారి ఎంట్రన్స్లో పడిపోయిండు. అసలు ఏదేదో జరుగుతుంది బాస్ విచిత్రంగా మన బ్రాక్ లెస్నర్తో. సో ఈ ప్యాంట్ చినిగింది కదా, దీనిపైన అసలు మీరేమంటారో మీరు కామెంట్లు చెప్పండి. అండ్ ఈ వీడియో సపరేట్గా మొత్తం బ్రాక్ లెస్నర్ పైనే చేసినాను బాస్, ఎందుకంటే చాలా డౌట్స్ ఉండే, ఆ డౌట్స్ క్లియర్ చేయనీకి. అండ్ స్టిల్ చాలా డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే స్టిల్ ఇప్పుడు వీళ్ళు ఏ టైప్లో స్టోరీ లైన్ తీసుకెళ్తారో అది ఒక మెయిన్ క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు బ్రాక్ ఈరోజు వచ్చింది కాబట్టి ఇంకేమైనా నాకు తెలిస్తే, ఇంకేమైనా రూమర్స్, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను మన ఫ్యూచర్ అప్డేట్స్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, ఏదో ఇప్పుడు ఈ వీడియోలో నేను మొత్తం చెప్పేసిన కాబట్టి ఇదే వీడియోతో మొత్తం అయిపోయిందని కాదు. బ్రాక్ ఈరోజు వచ్చిండు, ఇంకా ఇప్పుడిప్పుడే అసలైన కథ ఇంకా చాలా మొదలైందనే మాట. ఇక చాలా డ్రామా స్టార్టింగ్ ఫ్యూచర్లో ఇంకా చాలా తెలుస్తుంది మనకి బ్రాక్ లెస్నర్ పైన. సో ఇప్పుడు ఎవరెవరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసినారో వాళ్ళు కంపల్సరీ ఇన్ ఫ్యూచర్ ఇంకేమైనా తెలిస్తే అప్డేట్ ఇవ్వని కామెంట్ చేయండి బాస్. అప్పుడే నాకు అర్థమైతే మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసినారని. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.